ఓరియన్ స్టార్ క్లస్టర్స్లో మనకు కనిపించే ఎర్రగా మెరిసే పెద్ద నక్షత్రం బెటల్జూస్. ఈ స్టార్ మన సూర్యుడి కంటే 1400 రెట్లు పెద్దది. అలానే దీని నుంచి వచ్చే కాంతి మన సూర్యుడి నుంచి వచ్చే కాంతి కంటే 14,000 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇది గత కొన్ని సంవత్సరాలుగా చాలా వింతగా ప్రవర్తిస్తుంది. ఇది కొన్నిసార్లు డిమ్ అవుతూ మళ్ళీ బ్రైట్గా మెరుస్తూ కనిపిస్తుంది. ఈ స్టార్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుందని కనుక్కోవడానికి శాస్త్రవేత్తలు చాలా రోజుల నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. చాలామంది ఇది ఒక సూపర్నోవాగా మారే అవకాశం ఉందని అంచనా వేశారు. అయితే హబుల్ టెలిస్కోప్ ఈ మిస్టరీని సాల్వ్ చేసింది. హబుల్ టెలిస్కోప్ పంపించిన ఇమేజెస్లో బెటల్జూస్ ఒంటరిగా లేదని, దాని పక్కనే ఒక కంపానియన్ స్టార్ ఉందని గుర్తించారు. ఇది బెటల్జూస్ చుట్టూ ఒక రకమైన గ్యాస్ ట్రయల్ను ఏర్పరుస్తుంది. దీనివల్లే ఆ స్టార్ బ్రైట్నెస్లో డిఫరెన్సెస్ ఉన్నాయని తేల్చారు. ఈ డిస్కవరీ బెటల్జూస్ లాంటి రెడ్ సూపర్ జైంట్ స్టార్స్ గురించి అధ్యయనం చేయడంలో ఉపయోగపడుతుంది. ఇస్రో జనవరి 12, 2026న పిఎస్ఎల్వి C62 EOS-N1 మిషన్ను ప్రారంభిస్తోంది. ఈ శాటిలైట్ భూమి మీద ఉండే పర్యావరణ డేటాను అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఇది వ్యవసాయం, నీటి వనరులు, అడవులు, నగరాల వృద్ధి, ప్రకృతి వైపరీత్యాలను అంచనా వేయడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. ఈ శాటిలైట్ లాంచ్ అయ్యేటప్పుడు ఇస్రో నుంచి అఫీషియల్గా లైవ్ స్ట్రీమ్ కూడా ఉంటుంది. రీసెంట్గా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ మీద జరిగిన స్టడీస్లో ఒక హిడెన్ లూప్ను గుర్తించారు. ఈ లూప్ ఇలా ఉంది. SRSF1 ప్రోటీన్ AURKA అనే జీన్ యొక్క పనితీరును పెంచుతుంది. ఈ జీన్ వలన AURKA ప్రోటీన్ మరో శక్తివంతమైన క్యాన్సర్ ప్రోటీన్ అయిన MYCని స్టేబుల్ చేస్తుంది. ఈ హై MYC లెవెల్స్ తిరిగి SRF1 ప్రోటీన్ ప్రొడక్షన్ను ప్రమోట్ చేస్తాయి. ఈ లూప్ ఇలా కంటిన్యూస్గా జరుగుతూ క్యాన్సర్ని బూస్ట్ చేస్తుంది. ఈ స్టడీ వల్ల ఈ లూప్ను బ్రేక్ చేయగలిగితే క్యాన్సర్ను ప్రివెంట్ చేయవచ్చని అంచనా వేస్తున్నారు. అల్జీమర్స్ అంటే జ్ఞాపక శక్తి తగ్గిపోవడం. చాలామందికి వయసు పెరిగే కొద్దీ జ్ఞాపక శక్తి తగ్గిపోతూ ఉంటుంది. అయితే రీసెంట్గా జరిగిన అధ్యాయంలో అల్జీమర్స్ మీద ఒక కొత్త విషయం తెలిసింది. శాస్త్రవేత్తలు ఈ ప్రయోగం ఎలుకల మీద చేశారు. ఎలుకలను 2 గుంపులుగా విభజించారు. ఒక గుంపులో తక్కువ వయసున్న ఎలుకలను, మరొక గుంపులో ఎక్కువ వయసున్న ఎలుకలను ఉంచారు. అయితే తక్కువ వయసున్న ఎలుకలకు వృద్ధాప్యంలో ఉన్న ఎలుకల రక్తాన్ని ఇంజెక్ట్ చేశారు. దానివల్ల తక్కువ వయసున్న ఎలుకలలో కూడా అల్జీమర్స్ లక్షణాలు స్పష్టంగా కనిపించాయి. వృద్ధాప్యంలో ఉన్న ఎలుకలకు తక్కువ వయసున్న ఎలుకల రక్తాన్ని ఎక్కించారు. దీనివల్ల వృద్ధాప్యంలో ఉన్న ఎలుకలకు అల్జీమర్స్ లక్షణాలు క్రమంగా తగ్గడాన్ని గమనించారు. వృద్ధాప్యంలో వచ్చే టాక్సిక్ ప్రోటీన్స్ ఈ అల్జీమర్స్కు కారణం అయ్యుండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా ఫ్యూచర్లో అల్జీమర్స్కు మంచి మెడిసిన్ రావచ్చు. రోబోటిక్స్లో కొత్త అధ్యాయం. సాల్ట్ గ్రెయిన్ అంటే ఉప్పు కణం కంటే చిన్నగా ఉండే ఒక రోబోట్ను తయారు చేశారు. ఇవి లైట్ ఎనర్జీతో పనిచేస్తాయి. దీనికి ఓన్గా సెన్సింగ్ అనేది ఉంటుంది. ఇది ఫ్లూయిడ్స్లో స్విమ్ చేయగలదు. ఇవి తమ చుట్టూ ఉన్న పర్యావరణ మార్పులకు అనుగుణంగా స్పందిస్తాయి. ఈ రోబోట్ను ఫ్యూచర్లో మెడిసిన్లోకి తీసుకురావచ్చు. ఇది శరీరంలో డ్రగ్ రిక్వైర్డ్ టార్గెట్ను గుర్తించి డ్రగ్ను సప్లై చేయగలదు.